అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా తిత్తదింతై గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా మా కోసం పుట్టినవాడ నువ్వే మాతో. ఫ్రీగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ప్రాబ్లమే అది. ఏదో తెలిసి మాట్లాడేవాడు ఒక్కళ్ళు దొరికిందే అవకాశం కదా, ఏదో మాట్లాడేవాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే లెసన్. బ్రతికినంత కాలం ఎందుకు రాబో వీడి గురించి ఆడి గురించి మాట్లాడతారు, మీ గురించి మాట్లాడదు. మీ గురించి మీరు చూసుకోండి, మీ వెనకాల మీరు చూసుకోండి. మీ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో మీకు అర్థం అవుతుంది. మాట బాలేదన్నారు, మార్చుకున్నాడు. తెలుగు రాదన్నారు, తెలుసుకున్నాడు. బాడీ షేమింగ్ చేశారు, మలుచుకున్నాడు. అనేక కేసులు పెట్టారు, ఎదుర్కొన్నాడు. తల్లిని అవమానించారు, ఓర్చుకున్నాడు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, ఆదుకున్నాడు. అడ్డదారిలో పదవులు తీసుకున్నాడని ఆరోపించారు. నేడు పార్టీకి అన్ని దారులు తానే ముందుండి నడిపిస్తున్నాడు. స్పష్టమైన ఆలోచనలతో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ ట్రోల్ చేసే స్థాయి నుండి జై కొట్టే స్థాయికి ప్రజల మనసులు గెలుచుకున్నాడు.